అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బతుకాట. ఈరోజు టాపిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ బ్యాడ్ పేరెంటింగ్ ఆన్ అడల్ట్ చైల్డ్. నార్సిస్టిక్ పేరెంట్స్ ప్రభావం ఈ అడల్ట్ చైల్డ్ మీద ఎంత తీవ్రంగా పడుతుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్లో, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, కెరియర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఈరోజు చూద్దాం. ఈ కష్టాలు నార్మల్గా మనలాంటి వాళ్ళకి కాకుండా థెరపీ లేదా మెంటల్ హెల్త్లో పనిచేస్తున్న డాక్టర్లకి అండ్ ఈ ఫీల్డ్స్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా నార్సిసిజం మీద అవగాహన లేకపోవడంతో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అడల్ట్ చైల్డ్ మీద తెలియని నెగిటివ్ ఫోర్స్ ప్రభావం చూపించి ఎప్పుడూ బాధ, యాంగ్జైటీతో, దిగులుతో ఉంటారు. బికాస్ వాళ్ళ లోపలున్న నెగిటివ్ ఇన్నర్ పేరెంట్ అడల్ట్ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అన్కాన్షియస్ లెవెల్లో. అంటే నార్సిస్టిక్ పేరెంట్స్తో గనక మీరు పెరుగుంటే ఆ ఎఫెక్ట్ మీ పైన లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రభావం ఎట్లుంటుందంటే, మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకున్నప్పుడు మీరు వివరించలేని నెగిటివ్ అనుభూతి ఫీల్ అవుతారు. లైక్, నేను చెయ్యలేను, నేను వాళ్లకంటే తక్కువ స్టేటస్లో ఉన్నా, వాళ్లకంటే తక్కువ క్వాలిఫికేషన్స్తో ఉన్నా, ఇన్ఫీరియారిటీతో జీవితంలోకి వచ్చే ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కొంటారు. ఎస్పెషల్లీ మీరు ఏదన్నా సాధించాలి అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30,000 జీతం సంపాదిస్తున్నారు, ఒక 50,000 జీతం ఉన్న కొత్త జాబ్ అప్లై చేయాలనుకుంటారు. లేకపోతే మీ ఫ్రెండ్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు, మీకు సజెస్ట్ చేస్తాడు, నువ్వు కూడా ఈ కోర్స్ నేర్చుకో, మంచి ప్యాకేజ్తో నువ్వు కూడా జాబ్ షిఫ్ట్ అవ్వచ్చు అని. ఇట్లాంటప్పుడు మీకు చాలా అనుమానాలు ఉంటాయి మీ పైన. మీకు, నాకు ఇంగ్లీష్ మంచిగా రాదు, ఈ జాబ్ రావాలంటే ఇప్పుడు నేను బెంగళూరుకైనా హైదరాబాద్కైనా షిఫ్ట్ కావాలి, నేను చదువుకోలేను, లేకపోతే మా డాడీ, మా మమ్మీ, నా వైఫ్, నా పిల్లలు నన్ను వదిలి ఒక 2-3 months ఉండలేరు, ఎట్సెట్రా. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఆడవాళ్ళు అయి ఉంటే మీ హస్బెండ్ మిమ్మల్ని డైలీ టార్చర్ చేస్తుంటే ఏదైనా హెల్ప్ తీసుకోవాలంటే కూడా మీరు చాలా భయపడతారు. బికాజ్ ఆఫ్ షేమ్, హస్బెండ్ని నెగిటివ్గా బయట సొసైటీలో చూపించలేరు మీరు. లేకపోతే మీ మైండ్ ఎట్లా ఆలోచిస్తుందంటే, మీ ఆయన కొట్టే దెబ్బలు భరించడమే ఈజీ స్వతంత్రంగా బతకడం కన్నా అని. సపోర్ట్ లేదు, ఎవ్వరూ హెల్ప్ చేయరు, ఇట్లాంటి అనుమానాలతో అబ్యూజివ్ రిలేషన్షిప్లోనే ఉండడానికి ఇష్టపడతారు. మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేసి పెంచడం వల్ల మీ మైండ్ మీకు నెగిటివ్ ఎన్వైరన్మెంట్లో అడ్జస్ట్ అవ్వమని చెప్తుంది. అందుకని టాక్సిక్ భర్తతో ఉంటారు. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా కెరియర్ చేంజ్ కాకుండా తక్కువ జీతం వచ్చే జాబ్లోనే ఉంటారు. అడల్ట్ చైల్డ్ ఎప్పుడు నెగిటివిటీని యాక్సెప్ట్ చేయడం వల్ల డైలీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లో ఉండే ఛాన్స్ ఉంది. కొంతమంది ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ని సప్రెస్ చేసుకోవడం కోసం ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ని అలవాటు చేసుకుంటారు. ఎప్పుడూ నార్సిస్టిక్ పేరెంట్స్ ఈగో సాటిస్ఫై చేస్తూ పెరిగిన ఈ పిల్లలు పెద్దయ్యాక జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. ఇద్దరు నార్సిస్టిక్ పేరెంట్స్తో పెరిగిన స్వాతి లైఫ్ ఎట్లుందో ఇప్పుడు చూద్దాం. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ జీవితంలో ఇవే కష్టాలుంటాయి. మొత్తం ఎగ్జాంపుల్ ఒకటే జెండర్కి చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని స్వాతి అని ఒక పేరుతో ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే. స్వాతి ఏదైనా పని చేయాలంటే చాలా భయంతో స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు పేరెంట్స్ నార్సిస్ట్ అవ్వడం వల్ల తన జీవితం చాలా పెయిన్ఫుల్గా ఉండేది చిన్నప్పటి నుంచి. స్వాతి ఇంటర్లో ఉన్నప్పుడు స్కూటీ యాక్సిడెంట్ అయి లెగ్ ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్కి వచ్చిన స్వాతి మదర్, స్వాతి ఫ్రాక్చర్ కంటే ఎక్కువ ఇప్పుడు రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, స్వాతి వాళ్ళ మదర్ని ఏమన్నా అంటారా, స్వాతిని ఓదార్చడానికి బదులుగా రివర్స్లో స్వాతినే తిట్టింది. చిన్నప్పటి నుంచి స్వాతి టైం, ఎనర్జీ అండ్ తన ఓన్లీ ఆబ్జెక్ట్ ఇన్ లైఫ్ వాళ్ళిద్దరు పేరెంట్స్ ఈగోని సాటిస్ఫై చేయడం. ఇద్దరు పేరెంట్స్ మాత్రం స్వాతికి ఏం కావాలి అనేది పట్టించుకోరు. అంటే ఎగ్జామ్ ఫీజు కడతారు, డబ్బులు ఇస్తారు, ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ కొనిస్తారు, ప్రేమించారంతే. తన కెరియర్ ఎట్లుందో ఇప్పుడు చూద్దాం. స్వాతి పేరెంట్స్ ఫోర్స్ మీద చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంది. ఈవినింగ్ ఏమో సంగీతం టీచరు, మార్నింగ్ LIC ఏజెంట్. అంతేకాకుండా 3 రోజులు భరతనాట్యం నేర్చుకోవడానికి క్లాసెస్కి వెళ్ళేది. సో ఇన్ని పనులు చేయడం వల్ల తన మెయిన్ జాబ్ LICలో కంప్లీట్ టైము, ఎఫర్ట్ పెట్టలేక ప్రతీ నెల తన టార్గెట్ రీచ్ అయ్యేది కాదు. తను బాండ్లు అమ్మలేకపోవడానికి కారణం వాళ్ళ మేనేజర్ పెట్టే ప్రెషర్ ఆర్ తను పనిచేసే ఇమ్మెచ్యూర్ క్లయింట్స్ అని, తన తప్పేమీ లేదని ఫీల్ అయ్యేది. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తనకి జాబ్ అంటేనే యాంగ్జైటీ వచ్చేది. స్వాతికి 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. సో డాన్సింగ్ క్లాసెస్, మ్యూజిక్ టీచింగ్ అండ్ LIC జాబ్, మళ్ళీ కూతుర్ని, హస్బెండ్ని చూసుకోవాలి. చాలా స్ట్రెస్కి గురైపోయి ఆఫీస్ వద్దు, ఏమొద్దు అని జాబ్ రిజైన్ చేసేసింది. ఎందుకు తను ఇట్లాంటి నిర్ణయం తీసుకుందంటే, అడల్ట్ చైల్డ్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోలేరు. ఒక్కసారి కష్టం వస్తే
ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు అని మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటారు. ఆమె భర్త కూడా వాళ్ళ అమ్మ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేసేవాడు. జాబ్ రిజైన్ చేసేసిన తర్వాత హస్బెండ్ కూడా చాలా మాటలనేవాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో స్వాతి మాత్రం తన కూతుర్ని బాగా చూసుకోవాలి. ఇప్పుడు స్వాతి వాళ్ళ మదర్ పైన ఎట్లా ఫీల్ అవుతుందో అట్లా తన కూతురు తన మీద ఫీల్ కావద్దు అని ఏమి కావాలంటే అది కొనిచ్చేది. అయినా తన కూతురు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండేది. ఇప్పుడు స్వాతి లైఫ్ చూస్తే చిన్నప్పటి నుంచి ప్రేమించే పేరెంట్స్ లేరు. డాటర్కి ఎంత చేసినా సరే సాటిస్ఫాక్షన్తో లేదు. తనకి ఇన్కమ్ వచ్చే మెయిన్ జాబ్ సోర్స్ లేదు. సపోర్ట్ చేసే హస్బెండ్ లేడు. ఇన్ని కష్టాలున్నా సరే స్వాతి ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి సహాయం తీసుకోలేదు. నార్సిస్టిక్ పేరెంట్ ఇండైరెక్ట్గానే నేర్పిస్తారు పిల్లలకి, నువ్వేదైనా సాధిస్తే నా దగ్గరకు వచ్చి చెప్పు, కానీ లైఫ్లో కష్టాలుంటే నాకు చెప్పకు. చెప్పినా సరే ఏం హెల్ప్ చేయరు. సో అన్కాన్షియస్గానే తనకి తెలుసు తన పేరెంట్స్కి తన కష్టాలు చెప్పకూడదు అని. కానీ స్వాతి మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ప్రేమ కోసం పేరెంట్స్ అవసరాలన్నీ తీర్చింది. నేను ఈ పని చేస్తే నన్ను అప్రూవ్ చేస్తారు, నేను అమ్మ కోసం ఇంట్లో పనులన్నీ చేస్తే నన్ను ప్రేమిస్తుంది. అడల్ట్ చైల్డ్ చిన్నప్పుడు వాళ్ళ అవసరాలు కూడా పక్కన పెట్టి పేరెంట్స్ అవసరాలు తీరుస్తారు, వాళ్ళ ప్రేమ కోసం, అప్రూవల్ కోసం. కానీ ఈ నార్సిస్టిక్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల లైఫ్ కోసం, చదువు కోసం ఎప్పుడూ ఏమీ ఆలోచించరు. బికాస్ వాళ్ళకి వాళ్ళ అవసరాలు మాత్రమే ఇంపార్టెంట్. నార్సిస్టిక్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలకి రియల్ లవ్ అంటే ఏంటో తెలీదు. నార్సిస్టిక్ ఫ్యామిలీలో పిల్లలు పేరెంట్స్ ఎఫెక్షన్ కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి. దీనివల్ల చైల్డ్లో కన్ఫ్యూజన్, డిప్రెషన్, కోపం, కొంతమంది పిల్లలకి సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. అండ్ ఈ చైల్డ్ చిన్నప్పటి నుంచి తన కోసం ఏమీ చేసుకోడు, తనకేం కావాలి అన్నది నేర్చుకోడు. సో ఇది వన్ ఆఫ్ ది రూట్ కాజ్ అన్ని కష్టాలకి. స్వాతి అప్బ్రింగింగ్ ఎట్లుందో చూద్దాం. స్వాతి ఇద్దరు పేరెంట్స్ నార్సిస్టిక్ లక్షణాలు ఉన్నవాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి తనకి ప్రేమ, ఎఫెక్షన్, కేరింగ్ సరిగ్గా రాలేదు. స్వాతి వాళ్ళ అమ్మ హ్యాపీగా ఉంటే స్వాతి హ్యాపీగా ఉండేది. వాళ్ళ నాన్నకు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్ మూడ్లో అందరినీ అరిచేవాడు. అప్పుడు స్వాతి కూడా సాడ్గా ఉండేది. సో పేరెంట్స్ మూడ్ని బట్టి స్వాతి మూడ్ ఉండేది. ఫాదర్ చాలా కంట్రోలింగ్ అండ్ ఫిజికలీ అబ్యూజివ్, అంటే వాళ్ళ నాన్న చెప్పినట్టు వినకపోతే కొట్టేవాడు. స్వాతి చాలా అందంగా, అట్రాక్టివ్గా ఉండేది. సో తను ఫ్రెండ్స్తో బయటికి పోతే మళ్ళీ అబ్బాయిలతో మాట్లాడుతుంది, ఎవరైనా ప్రేమిస్తుందేమో అని. కాలేజ్, ఇల్లు అదే తన లైఫ్. ప్రొటెక్టివ్గా చూడడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంట్రోలింగ్. ప్రొటెక్షన్ అంటే మీకు ఫ్రీడమ్ ఇస్తారు, కంట్రోల్ చేసినప్పుడు మీకు ఫ్రీడమ్ ఇవ్వరు. అండ్ ఎప్పుడు పిల్లలు పేరెంట్స్తోనే ఉండాలి, వాళ్ళ అవసరాలు మాత్రమే తీర్చాలి అని కోరుకుంటారు. అవసరాలు అంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి, చెప్పినట్టు చేయాలి అని అర్థం. ఇంకొక రీజన్ ఏంటంటే మీకు కనుక ప్రైవసీ ఇస్తే మీ పేరెంట్స్ గురించి మీకు తెలిసిపోతుంది అని వాళ్ళకి భయం. మీలో ఎంతమంది చిన్నప్పుడు ప్రైవసీ లేకుండా పెరిగారో కింద కామెంట్లో రాయండి. స్వాతికి ఒక అక్క అండ్ అన్న, వాళ్లతో కూడా రిలేషన్షిప్ బాగాలేదు. చిన్నప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు ఏది షేర్ చేసుకోరు. వాళ్ళ కష్టాలు కానీ సుఖాలు కానీ. ఎప్పుడో ఒకసారి కలిసినా, ఫోన్లో మాట్లాడినా అక్కతో అన్నతో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. నార్సిస్టిక్ పేరెంట్స్ పిల్లల్ని డివైడ్ చేసి పెంచుతారు, సో దట్ మదర్ ఆర్ ఫాదర్ విల్ బీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ పిల్లల మీద పవర్ ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో నార్సిస్టిక్ ఫ్యామిలీ సిస్టంలో అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళ మధ్యలో కూడా ప్రేమలుండవు. నార్సిస్టిక్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జీవితాంతం మ్యానిపులేట్ చేస్తారు. గ్యాస్ లైటింగ్ అని ఒక టాపిక్ చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూడండి. మ్యానిపులేషన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మ్యానిపులేట్ చేయడం వల్ల ఈ పిల్లలకి వాళ్ళు ఏం పని చేసినా అసలు కరెక్ట్ చేస్తున్నారా ఆర్ తప్పు చేస్తున్నారా అనే క్లారిటీ ఉండదు. స్వాతి వాళ్ళ నాన్న ఏం చెప్తే ఆ పని చేసేది, చేయకపోతే కొడతాడనే భయం. భయం వల్ల మనుషులు సరెండర్ అవుతారు. ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నా, భర్త భార్యను కొట్టినా ఆర్ భార్యలు భర్తను కొట్టినా బయటికి చెప్పుకోరు. బికాజ్ వాళ్ళు వాళ్ళ స్పౌస్కి సరెండర్ అయిపోతారు. అసలు స్వాతిని చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు? ఎందుకు స్వాతి జీవితం ఇప్పుడు ఇట్లుంది? నార్సిస్టిక్ పేరెంట్స్ పిల్లల్ని పిల్లల్లాగా చూడరు. అసలు స్వాతి ఉంది అని కూడా వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నార్సిసిస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ కాకున్నా, ఏదైనా అడ్డుగా ఉంది అని ఫీల్ అయినా అవి డిస్ట్రాయ్ చేసుకుంటూ పోతారు. ఎవ్రీ చైల్డ్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఇండివిజువల్గా ఉండడం నేర్చుకుంటాడు. కానీ నార్సిస్ట్కి ఇండివిజువల్గా ఉండే మనుషులంటే నచ్చరు. ఎందుకంటే నార్సిస్ట్ వాళ్ళ చైల్డ్ని కూడా వాళ్ళ ఎక్స్టెన్షన్ కింద భావిస్తారు.
అంటే వాళ్ళలో ఒక భాగంగా భావిస్తారు. సో, స్వాతి పేరెంట్స్ స్వాతిని ఎప్పుడూ ఒక సెపరేట్ పర్సన్‌గా, ఒక ఇండివిడ్యువల్ హ్యూమన్ బీయింగ్‌గా చూడలేదు. సో, స్వాతి ఇండివిడ్యువల్‌గా ఆర్ స్వతంత్రంగా ఉండడం అన్నది వాళ్ళ పేరెంట్స్‌ని బాధిస్తుంది. వాళ్ళది యాక్సెప్ట్ చేయలేరు. అందుకనే కొంతమంది అత్తలు పెళ్ళైన తర్వాత కోడళ్ళని హింసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మతో టైమ్ స్పెండ్ చేయకుండా ఈ కోడలతో టైమ్ స్పెండ్ చేస్తాడు ఎక్కువసేపు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అండ్ ఇంకొంతమంది వాళ్ళ కొడుకు కనుక వాళ్ళ కోడల్ని ప్రేమిస్తే అది కూడా చూసి సహించలేరు. బికాస్ ఆ నార్సిస్టిక్ మదర్ కొడుకు స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకోవడం అన్నది యాక్సెప్ట్ చేయలేదు. ఏ రిలేషన్‌షిప్‌లో అయితే ఈ సెపరేట్‌నెస్‌ని వాళ్ళు గమనిస్తారో ఆ రిలేషన్‌షిప్‌ని నార్సిస్ట్ డెస్ట్రాయ్ చేస్తాడు. అంటే నార్సిస్టిక్ పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్యలో ఎటువంటి బౌండరీస్ ఉండవు. అందుకనే పిల్లల్ని, వైఫ్‌ని అందరిని కంట్రోల్ చేస్తారు. ఎవరికీ ఫ్రీడమ్ ఇవ్వరు. దిస్ ఈజ్ ద రీజన్ స్వాతి వాళ్ళ నాన్న స్వాతిని కొడతాడు అతను చెప్పినట్టు వినకపోతే. ప్రతి నార్సిస్టిక్ పేరెంట్ పిల్లల కంట్రోల్‌ని పూర్తిగా తీసుకుంటారు. దీనివల్ల చైల్డ్ న్యాచురల్ గ్రోత్ దెబ్బతిని వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు పెరుగుతారు. చైల్డ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే పేరెంట్స్ ఒప్పుకోరు. అండ్ ఈ చైల్డ్ కూడా ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఒక క్రైమ్ లాగా చూస్తాడు. సేమ్ వే స్వాతి కూడా జీవితంలో ఏ డెసిషన్ అయినా వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టే చేసింది. ఇందాక చెప్పినట్టు నార్సిస్ట్ ఎనీ రిలేషన్‌షిప్‌లో ఏమైనా అడ్డుంది అంటే దాన్ని డెస్ట్రాయ్ చేస్తారని కొన్ని మంత్స్ బ్యాక్ పేపర్‌లో ఒక ఆర్టికల్ చదివాను. 35 సంవత్సరాలున్న ఒక వుమన్ ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటే అతను చెప్తాడు, నీకు కూతురు ఉండడం ఇష్టం లేదు, అందుకనే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని. ఇప్పుడు వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఆ 10 ఏళ్ల కూతురు అడ్డని వాళ్ళమ్మ ఆ 10 ఏళ్ల కూతురిని చంపేసింది. ఇది నిజంగా జరిగిన స్టోరీ మన స్టేట్‌లోనే. నార్సిస్టిక్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చేతగాని వాళ్ళలాగా చూస్తారు. ఎప్పుడూ తిడుతూ, అబ్యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి బయట కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళ కంట్రోల్‌ని వేరే వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తారు. స్వాతి వాళ్ళ అన్నని వాళ్ళ వదిన కంప్లీట్‌గా కంట్రోల్ చేస్తుంది. దానివల్ల అతను యాంగ్జైటీలో ఉండి తాగుడికి బానిసయ్యాడు. స్వాతి వాళ్ళ అక్క జీవితంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ బావ వల్ల వాళ్ళ అక్క చాలా కష్టాలు అనుభవిస్తుంటుంది. స్వాతి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నకి ఎప్పుడూ హెల్ప్ చేయదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అతను వేరే ఇంట్లో ఉంటున్నాడు అని. బికాజ్ నార్సిస్ట్ సెపరేట్‌నెస్‌ని యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి. వాళ్ళమ్మ స్వాతికి ఏం చెప్తుందంటే, వాళ్ళ అన్నకి అట్లనే కావాలి, అట్లా ప్రాబ్లమ్స్ వస్తేనే మంచిది, ఎందుకంటే వాడు నా మాట వినడు అని. వాళ్ళ అన్న కష్టంలో ఉంటే వాళ్ళమ్మ సపోర్ట్ చేయడం మానేసి కొడుకు కష్టాల్ని ఎంజాయ్ చేస్తుంది. స్వాతి ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు వాళ్ళ కూతుర్ని చూసుకోమని అడిగితే వాళ్ళమ్మని, నేను బిజీగా ఉన్నాను, నాకు కుదరదని చెప్తుంది. ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ కూతురి మీద ప్రేమ చూపించినా అది స్వాతికి ఆర్టిఫిషియల్ లాగే కనిపిస్తుంది. అంటే యాక్ట్ చేసినట్టే కనిపిస్తుంది. సో స్వాతి జీవితంలో, వాళ్ళ అన్న అక్క జీవితంలో, అందరి జీవితాల్లో కష్టాలే ఉన్నాయి. దీనివల్ల స్వాతి జీవితం కూడా చాలా మారింది. స్కెడ్యూల్ ప్రకారం ఎక్కడికైనా వస్తా అని చెప్పి వెళ్ళడం మర్చిపోతుంది. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి లాస్ట్ మినిట్లో ఈరోజు నా వల్ల కాదు, వెళ్తే కూడా నేను సెలెక్ట్ గాను అని వెళ్ళడం మానేస్తుంది. ఈ స్ట్రెస్లో బాగా తిని ఇప్పుడు ఒబేసిటీ, డయాబెటీస్, బీపీ అండ్ థైరాయిడ్కి టాబ్లెట్స్ వేసుకుంటుంది. కొంతమంది టీనేజ్ పిల్లలు కూడా లావుంటారు. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే పేరెంట్స్కి అది ఇండైరెక్ట్గా భరోసా వస్తుంది, నా కూతురు బయటికి పోయి ఎవరితో పడితే వాడితో ప్రేమలో పడదు అని. అండ్ కూతురు కూడా ఇండైరెక్ట్గా పేరెంట్స్ చెప్తుంది, నాకు అట్లాంటి ఇంట్రెస్ట్లు లేవు అని. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సాడ్. స్వాతికి ఇప్పుడు ఫ్రెండ్స్ తక్కువైపోయారు, ఆల్మోస్ట్ లేరు. ఫ్యామిలీ మెంబర్స్ అబ్యూస్, బ్యాడ్ హెల్త్ అండ్ కష్టాలు తప్ప తన జీవితంలో ఇంకేం లేవు. తను కూడా లోపల ఫీల్ అయ్యేది, నిజంగా నేను పనికిరానేమో అని. స్వాతినే కాదు, నార్సిస్ట్కి పుట్టిన ప్రతి పిల్లలు ఇట్లనే ఫీల్ అవుతారు. నేనెంత చేసినా మా పేరెంట్స్కి సరిపోదు, ఏం చేసినా సరే నన్ను ఇష్టపడరు, నన్ను ప్రేమించరు అని. స్వాతికి పెళ్ళై 10 ఏళ్లయింది. వాళ్ళ హస్బెండ్తో వేరే ఇంట్లో ఉన్నా సరే ఆమె నార్సిస్టిక్ పేరెంట్స్ ప్రభావం ఇంత తీవ్రంగా ఆమె పైన పడింది. మీలో ఎవరైనా స్వాతి జీవితంతో ఏదైనా ఇన్సిడెంట్తో కనెక్ట్ అయితే కింద కమెంట్లో రాయండి. ఆర్ మీ లైఫ్లో ఏం జరిగిందో అదైనా కమెంట్లో రాయండి. ఈరోజు టాపిక్ నచ్చిందనుకుంటున్నాను. త్వరలో మళ్ళీ వేరే టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.